Good morning, students. In previous class, we discussed operations on file. Already, we discussed creating a new file, opening an existing file. Today, we can discuss reading from file, writing to a file, and moving and closing a file. Okay. చూడండి, writing to a file or writing a file. Okay, here when you write to a file, new line characters /n must be explicitly added. ఎప్పుడైతే మనము ఫైల్లో రైట్ చేస్తూ ఉంటామో అప్పుడు మస్ట్ అండ్ షుడ్గా ఎండ్ విత్ /n న్యూ లైన్ అనే క్యారెక్టర్ని లాస్ట్లో ఖచ్చితంగా ఎండ్ చేయాలి. దెన్ ద stdio.h లైబ్రరీ ఆర్ హెడర్ ఫైల్ ఆఫర్స్ ద నెసరీ ఫంక్షన్స్ టు రైట్ టు ఎ ఫైల్. ఓకే, ఇక్కడ stdio.h హెడర్ ఫైల్లో మనకి ఏముంటుందంటే ఫంక్షన్స్, ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్ అనేది ఉంటుంది. ఆ ఫంక్షన్స్ని యూజ్ చేసుకొని మనము డేటాని ఫైల్లో రైట్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, ఫస్ట్ ఫంక్షన్ ఏంటంటే ఎఫ్ పుట్ సి, ఫైల్ పుట్ సి. ఎఫ్ అంటే ఫైల్, ఎఫ్ పుట్ సి ఆల్రెడీ మనము చూసాం ప్రీవియస్ ఐఓ స్టేట్మెంట్స్లో. పుట్ సి ఫంక్షను, పుట్స్ ఫంక్షను అండ్ ప్రింట్ఎఫ్ ఫంక్షన్ ఆల్రెడీ మనకు తెలుసున్నాం. అక్కడ డేటాని డిస్ప్లే చేయడానికి యూజ్ చేస్తాం ఈ ఫంక్షన్స్ అనేది. ఇక్కడ ఏం చేస్తున్నామంటే డేటాని ఫైల్లో రైట్ చేయడానికి ఈ ఫంక్షన్స్ అనేది యూజ్ చేస్తున్నాం. అక్కడ డిస్ప్లే చేయడానికి యూజ్ చేస్తాం, ఇక్కడ రైట్ చేయడానికి యూజ్ చేస్తున్నాం. ఓకే, ఫస్ట్ వన్ ఎఫ్ పుట్ సి. ఇక్కడ 2 పారామీటర్స్ అనేది తీసుకుంటున్నది, ఒకటి క్యార్ అండ్ ఫైల్ పాయింటర్. ఓకే, ఎఫ్ పుట్స్ అనే ఫంక్షను క్యారెక్టర్ని తీసుకుంటుంది అండ్ ఫైల్ పాయింటర్ని తీసుకుంటుంది. ఫైల్ పాయింటర్ అంటే మనం ఫైల్ని డిక్లేర్ చేస్తాం కదా, ఫైల్ అండ్ ఆస్టిక్ ఫైల్ పాయింటర్ అని డిక్లేర్ చేసుకుంటున్నాము. ఆ ఫైల్ పాయింటర్ని ఇక్కడ ప్రొవైడ్ చేయాలి. ఓకే, ఇట్ రైట్స్ ఎ క్యారెక్టర్ టు ద ఫైల్ పాయింటెడ్ బై ద ఫైల్ పాయింటర్. ఫైల్ పాయింటర్ అనేది ఎక్కడైతే పాయింట్అవుట్ చేస్తూ ఉంటుందో అక్కడ మనకి డేటాని రైట్ చేయడానికి యూజ్ అవుతుంది. పుట్ క్యార్ అనేది. ఓకే, ఫైల్ పుట్ క్యార్. సి అంటే క్యార్. ఇక్కడ ఒక్క క్యారెక్టర్ మాత్రమే రైట్ చేయడానికి యూజ్ చేస్తాం ఈ ఫంక్షన్ అనేది. నెక్స్ట్ ఫంక్షన్ ఎఫ్ పుట్స్. ఇక్కడ స్ట్రింగ్ అనేది ప్రొవైడ్ చేస్తాం. అక్కడ క్యారెక్టర్, ఇక్కడ స్ట్రింగ్ ఫైల్ పాయింటర్. ఓకే, ఇట్ రైట్స్ ఏ స్ట్రింగ్ టు ద ఫైల్ పాయింటెడ్ బై ద ఫైల్ పాయింటర్. ఫైల్ పాయింటర్ అనేది ఎక్కడైతే పాయింట్అవుట్ చేస్తూ ఉంటుందో అక్కడ స్ట్రింగ్ అనేది మనము రైట్ చేయడానికి యూజ్ చేస్తాం ఈ ఫంక్షన్ అనేది. నెక్స్ట్ ఎఫ్ ప్రింట్ ఎఫ్. ఓకే, ఇక్కడ 3 పారామీటర్స్ ఉన్నాయి చూడండి, ఫైల్ పాయింటర్ అండ్ స్ట్రింగ్ అండ్ వేరియబుల్ లిస్ట్. వేరియబుల్ లిస్ట్ అంటే మనము ఏ వేరియబుల్ని ఏ వేరియబుల్ యొక్క వాల్యూని మనం రైట్ చేయాలనుకుంటున్నామో ఆ వేరియబుల్ నేమ్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేస్తాం. ఓకే, ఈ రైట్స్ స్ట్రింగ్ టు ద ఫైల్ పాయింటెడ్ బై ద ఫైల్ పాయింటర్. ఓకే, ఇక్కడ ఈ స్ట్రింగ్ అనేది నాట్ ఏ నెసరీ పార్ట్. ఓకే, దిస్ వన్ ఈజ్ ఆప్షనల్. వీ కెన్ యూజ్ ఫైల్ పాయింటర్ అండ్ వేరియబుల్ లిస్ట్ ఆల్సో. లేదనుకున్నప్పుడు మనము ఏ పొజిషన్లో చేయాలనుకుంటున్నామో అక్కడ మనము స్ట్రింగ్ అనేది చేసుకోవచ్చును. ఓకే, చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్మాల్ ప్రోగ్రామ్ యాజ్ ఇంక్లూడ్ stdio.h ఇంట్ మెయిన్. ఇక్కడ ఇంట్ అయినా పెట్టుకోవచ్చు, వాయిడ్ అయినా పెట్టుకోవచ్చు. ఇంట్ పెట్టుకున్నప్పుడు రిటర్న్ 0 పెట్టుకోవాలి, వాయిడ్ పెట్టుకున్నప్పుడు ఎలాంటి రిటర్న్ స్టేట్మెంట్స్ అనేది పెట్టాల్సిన అవసరం లేదు. ఓకే, ఇక్కడ ఫైల్ని క్రియేట్ చేస్తున్నాము. ఫైల్ ఆస్ట్రిక్ ఫైల్ పాయింటర్ అండ్ ఫైల్ పాయింటర్ ఈక్వల్ టు ఎఫ్ ఓపెన్. ఆల్రెడీ ఓపెనింగ్ అనే ఎగ్జిస్టింగ్ ఫైలు లేదంటే క్రియేటింగ్ ఏ ఫైల్. అక్కడ ఏం చేస్తాము, ఈ ఫంక్షన్ అనేది యూజ్ చేస్తాం. ఫైల్ పాయింటర్ ఈక్వల్ టు ఎఫ్ ఓపెన్ writing.txt. ఇప్పుడు ఒక ఫైల్ని మనం క్రియేట్ చేయాలనుకుంటున్నాము. ఆ ఫైల్ నేమ్ ఏంటంటే writing.txt ఫైల్. ఓకే, మోడ్ ఏంటి, డబ్ల్యూ మోడ్. మరి డబ్ల్యూ అంటే ఏంటి, రైటింగ్ మోడ్. ఓకే, జస్ట్ రైటింగ్ మోడ్ని యూజ్ చేస్తున్నాం ఇక్కడ. ఓకే, ఇక్కడ ఫైల్ని ఏం చేస్తాము, క్రియేట్ చేసిన తర్వాత ఆ ఫైల్లో మనం ఏం చేస్తున్నాము, ప్రింటింగ్ చేస్తున్నాం. ప్రింటింగ్ అంటే రైట్ చేస్తున్నాం. ఓకే, ఇక్కడ ఈ ఫైల్ పాయింటర్ని ఇక్కడ ప్రొవైడ్ చేస్తాం చూడండి, ఫైల్ పాయింటర్. ఎఫ్ ప్రింట్ ఫైల్ పాయింటర్ కమా ఏ డేటాని మనము రైట్ చేయాలనుకుంటున్నాం. ఓకే, సింపుల్గా నేను ఒక లైన్ ఇచ్చాను, హాయ్ దిస్ ఈజ్ ఫైల్స్ కాన్సెప్ట్స్ ఇన్ సి లాంగ్వేజ్. లాస్ట్లో న్యూ లైన్ అనేది మాస్టర్ స్టూడ్గా ప్లేస్ చేయాలి. ఓకే, హాయ్ దిస్ ఈజ్ ఫైల్ కాన్సెప్ట్ ఇన్ సి లాంగ్వేజ్. అవుట్పుట్లో మనకి ఏ ఫైల్లో ఈ కంటెంట్ అనేది రైట్ అవుతుందంటే writing.txt అనే ఒక ఫైల్లో మనకి ఈ కంటెంట్ అనేది
స్టోర్ అవడం అనేది జరుగుతుంది ఇక్కడ నోట్ ప్యాడ్లో. ఓకే, మస్ట్ అండ్ షుడ్గా ఫైల్ ప్రోగ్రామ్ అనేది ఎండ్ అవుతున్నప్పుడు మనము క్లోజ్ అనే ఫంక్షన్ అనేది యూజ్ చేస్తాం. ఫైల్ పాయింటర్ని ఏం చేయాలంటే క్లోజ్ చేయాలి. ఓకే, ఫైల్ క్లోజ్, ఎఫ్ క్లోజ్ ఇన్ బ్రాకెట్స్ ఎఫ్పిటిఆర్ అంటే ఈ ఫైల్ని మనం ఏం చేయాలనుకుంటాము, క్లోజ్ చేయాలనుకుంటాము. నెక్స్ట్ రిటర్న్ 0. ఓకే, ఇప్పుడు ఏమవుతుందంటే అవుట్పుట్లో మనకి ఒక ఫైల్ అనేది క్రియేట్ అవుతుంది. ఆ ఫైల్ నేమ్ ఏంటంటే writing.txt. ఆ ఫైల్లో మనకి హాయ్ దిస్ ఈజ్ ఫైల్స్ కాన్సెప్ట్ ఇన్ సి లాంగ్వేజ్ అని ఒక సెంటెన్స్ అనేది writing.txtలో స్టోర్ అవ్వడం అనేది జరుగుతుంది. ఓకే, దిస్ ఇస్ ద ఇక్కడ మనము ఒకే ఒక ఫంక్షన్ యూజ్ చేస్తాం, printf అనే ఫంక్షన్ యూజ్ చేస్తాము. మనం ఇక్కడ ఆల్రెడీ మనకి 3 ఫంక్షన్స్ ఉన్నాయి కదా, putc, puts అనే ఫంక్షన్. ఈ ఫంక్షన్స్ యూజ్ చేసి కూడా మనము ప్రోగ్రామ్స్ అనేది చేసుకోవచ్చు. డేటా అనేది ఫైల్లో స్టోర్ అవడానికి ఈ ఫంక్షన్స్ అనేది కూడా మనం యూజ్ చేయొచ్చు. ఓకే, క్లియర్. దెన్ నెక్స్ట్ వన్ ఏంటంటే రీడింగ్ డేటా ఫ్రమ్ ఏ ఫైల్. ఇప్పుడు డేటాని రైట్ చేస్తాం, ఆల్రెడీ స్టోర్ చేసిన డేటాని మనము ఎలా రీడ్ చేస్తాం, ఓకే, ఎలా డిస్ప్లే చేసుకుంటాం. ఓకే, దానికి రీడింగ్ డేటా ఫ్రమ్ ఏ ఫైల్. ఇక్కడ కూడా ద stdio.h లైబ్రరీ ఆఫర్స్ ద నెసరీ ఫంక్షన్స్ టు రీడ్ డేటా ఫ్రమ్ ఏ ఫైల్. ఇక్కడ కూడా 3 ఫంక్షన్స్ ఉన్నాయి, fgetc, fgets అండ్ fscanf. మనకి ఇదంతా అక్కడ ఏం చేస్తున్నాము, డిస్ప్లే పర్పస్కి యూజ్ చేస్తాం, రీడింగ్ పర్పస్కి యూజ్ చేస్తూ ఉంటాం. ఇక్కడ మనము డేటాని ఫైల్లో ఉన్న డేటాని రీడ్ చేసి డిస్ప్లే చేయడానికి మనం ఏం చేస్తామంటే ఇక్కడ కూడా యూజ్ చేస్తాం. చూడండి, fgetc ఫైల్ పాయింటర్. ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఇది ఒకే ఒక పారామీటర్ తీసుకుంటా ఉంది, ఫైల్ పాయింటర్. ఇట్ రిటర్న్స్ ఏ నెక్స్ట్ క్యారెక్టర్స్ ఫ్రమ్ ద ఫైల్ పాయింటెడ్ బై ద ఫైల్ పాయింటర్. ఫైల్ పాయింటర్ అనేది 1 by 1గా క్యారెక్టర్ని రిటర్న్ చేస్తూ, క్యారెక్టర్ని డిస్ప్లే చేస్తూ మనకి అన్ని క్యారెక్టర్స్ అయ్యేంత వరకు, మనకి ఫైల్ పాయింటర్ ఎండ్ ఆఫ్ ది ఫైల్కి వెళ్ళేంత వరకు మనకి క్యారెక్టర్స్ అనేది డిస్ప్లే చేయడం అనేది జరుగుతుంది. ఓకే, దెన్ fgets బఫరు n ఫైల్ పాయింటర్. ఓకే, ఇక్కడ చూడండి, fgets అనే ఫంక్షన్ బఫరు n ఫైల్ పాయింటర్ 3 పారామీటర్స్ని తీసుకుంటా ఉంది ఇక్కడ. ఓకే, ఇక్కడ బఫర్ అనేది ఏం చేస్తుందంటే, సపోజ్ ఇది ఫైల్ అనుకుందాం, ఈ ఫైల్లో ఉన్న సెంటెన్స్ అన్నిటినీ బఫర్ అనే ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకుంటుంది. ఫైల్ పాయింటర్ అనేది అన్ని డేటాని ఇక్కడ స్టోర్ చేసుకుంటుంది. నెక్స్ట్ 1 by 1గా మనకి డిస్ప్లే చేస్తూ వస్తూ ఉంటుంది. ఇట్ రీడ్స్ n-1 క్యారెక్టర్స్ ఫ్రమ్ ద ఫైల్, n-1 క్యారెక్టర్స్ ఫ్రమ్ ద ఫైల్. ఓకే, ఇక్కడ n క్యారెక్టర్స్ ఉన్నప్పుడు లాస్ట్లో మనకి స్లాష్ అని ఉంటుంది కదా. ఓకే, లాస్ట్లో ఏముంటుంది, ఇక్కడ స్లాష్ అనేది ఉంటుంది కాబట్టి దీన్ని రిమూవ్ చేస్తుంది. రిమైనింగ్ టోటల్గా n క్యారెక్టర్స్ ఉన్నాయి ఇక్కడ. ఓకే, టోటల్గా n క్యారెక్టర్స్ ఉన్నాయి, n-1 క్యారెక్టర్స్ని రీడ్ చేస్తుంది, ఈ క్యారెక్టర్స్ని రిమూవ్ చేస్తుంది. ఓకే, టోటల్గా n-1 క్యారెక్టర్స్ ఫ్రమ్ ద ఫైల్. ఇట్ రీడ్స్ n-1 క్యారెక్టర్స్ ఫ్రమ్ ద ఫైల్. n-1 క్యారెక్టర్స్ని ఫైల్ నుంచి రీడ్ చేసుకుంటుంది. అండ్ స్టోర్స్ ద స్ట్రింగ్ ఇన్ ఏ బఫర్. ఓకే, ఎక్కడ స్టోర్ చేసుకుంటుంది అంటే బఫర్లో స్టోర్ చేసుకుంటుంది. ఇన్ విచ్ ద నల్ క్యారెక్టర్ 0 ఈజ్ ఓపెన్డ్ యాజ్ ద లాస్ట్ క్యారెక్టర్. ఓకే, లాస్ట్లో నల్ ఉంటుంది కదా, స్లాష్ అయినా /0 అయినా ఒకటే, నల్ అనేది ఇండికేట్ చేస్తాం. ఓకే, లాస్ట్ ఈ నల్ క్యారెక్టర్ వచ్చేంత వరకు మనం ఏం చేస్తామంటే రీడ్ చేసి ఇక్కడ స్టోర్ చేసుకుని ఈ n అనేది డిస్ప్లే చేస్తూ వస్తూ ఉంటుంది. ఓకేనా, ఇది fgets. నెక్స్ట్ fscanf. ఇక్కడ కూడా చూడండి, ఫైల్ పాయింటర్ అండ్ కన్వర్షన్ స్పెసిఫైయర్ వేరియబుల్ అడ్రస్. ఓకే, ఇక్కడ కూడా 3 పారామీటర్స్ అనేది తీసుకుంటుంది fscanf అనే ఫంక్షన్. fscanf అంటే ఏంటి, ఫైల్ స్కాన్ ఎఫ్, ఫైల్ పాయింటర్, కన్వర్షన్ స్పెసిఫైయర్ అండ్ వేరియబుల్ అడ్రస్. ఇట్ ఈస్ యూజ్డ్ టు పార్స్ అండ్ అనలైజ్ డేటా. పార్స్ అంటే కన్వర్టింగ్ చేయడం, ఒక లాంగ్వేజ్ నుంచి ఇంకొక లాంగ్వేజ్కి కన్వర్ట్ చేయడానికి పార్సింగ్ టెక్నిక్స్ అని కాల్ చేస్తాం. ఇట్ ఈస్ యూజ్డ్ టు పార్స్ అండ్ అనలైజ్ డేటా. ఇట్ రీడ్స్ క్యారెక్టర్స్ ఫ్రమ్ ద ఫైల్ అండ్ అసైన్స్ ద ఇన్పుట్ టు ఏ లిస్ట్ ఆఫ్ వేరియబుల్ పాయింటర్స్, వేరియబుల్ అడ్రసెస్ యూజింగ్ స్పెసిఫైయర్, కన్వర్షన్ స్పెసిఫైయర్. ఇక్కడ ఈ ఫంక్షన్ ఏం చేస్తుందంటే, ఫైల్ పాయింటర్ అనేది ఎక్కడి నుంచి పాయింట్అవుట్ చేస్తుందో అక్కడి నుంచి అన్ని వర్డ్స్ ఆర్ అన్ని క్యారెక్టర్స్ని కన్వర్ట్ చేసిన దాన్ని వేరియబుల్స్లో స్టోర్ చేస్తూ వస్తుంది. నెక్స్ట్ స్టోర్ చేసిన దాన్ని వేరియబుల్లో స్టోర్ చేసిన వేరియబుల్స్ని మనము 1 by 1గా printf యూజ్ చేసుకుని ప్రింట్ చేస్తూ వస్తాం. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్
ఓకే, ఇది ఒక ప్రోగ్రామ్ అనుకుందాం. ఈ ప్రోగ్రామ్ అనేది సరే ఇది ఒక ఫైల్ అనుకుందాం. ఈ ఫైల్ అనేది ఆల్రెడీ మనం క్రియేట్ చేసాము. క్రియేట్ చేసి దాంట్లో వెల్కమ్ టు సి లాంగ్వేజ్ అని ఒక సెంటెన్స్ని మనము స్టోర్ చేసి పెట్టున్నాం. ఓకే, యాజ్ ఇన్క్లూడ్ ఎస్డిఐ డాట్ వాయిడ్ మెయిన్ ఫైల్ పాయింటర్ క్యార్ సీడ్ ఒక వేరియబుల్ అవసరం కాబట్టి మనం యూజ్ చేసుకున్నాము. ఎఫ్ పాయింటర్ ఈక్వల్ టు ఎఫ్ ఓపెన్ రీడింగ్ డాట్ టీఎక్స్టీ. ఓకే, ఈ ఫైల్ని మనం యాక్సెస్ చేయాలనుకుంటున్నాము, ఓపెన్ చేయాలనుకుంటున్నాము. దెన్ రీడ్ మోడ్, ఇక్కడ ఏం మోడ్ అంటే రీడ్ మోడ్, రీడింగ్ చేయాలనుకుంటున్నాం కాబట్టి రీడ్ మోడ్ అనేది యూజ్ చేస్తున్నాం. దెన్ వైల్ సి ఈక్వల్ టు ఈ వేరియబుల్ని మనం ఇట్లా యూజ్ చేస్తున్నాం. సి ఈక్వల్ టు గెట్ సి ఇన్ బ్రాకెట్స్ ఎఫ్టీఆర్, గెట్ సి అనే ఫంక్షన్ యూజ్ చేస్తున్నాము. ఫైల్ పాయింటర్ అనేది ఫస్ట్ ఇక్కడ పాయింట్అవుట్ చేస్తూ ఉంటుంది. ఓకే, ఇక్కడ 1 by 1 క్యారెక్టర్ని రీడ్ చేసి ఈ దీంట్లో స్టోర్ చేసుకునేది. ఓకే, ఇక్కడ వైల్ లూపింగ్ కాన్సెప్ట్ అనేది యూజ్ చేస్తున్నాం. ఇక్కడ ఫైల్ పాయింటర్ అనేది ఉంది. ఈ ఫైల్ పాయింటర్ అనేది 1 by 1గా మూవ్ అవుతూ మనకి ఇక్కడ సిలో డిస్ప్లే స్టోర్ చేస్తూ వస్తుంది. అది ప్రింట్ చేస్తూ వస్తుంది. ప్రింట్ ఆఫ్ %c, c. ఓకే, ఫస్ట్ డబ్ల్యూ అనేది వస్తుంది. ఇక్కడ నాట్ ఈక్వల్ టు ఎండ్ ఆఫ్ ఫైల్ అంటే లాస్ట్లో స్లాష్ అనేది ఉంటుంది కదా, లాస్ట్లో స్లాష్ అని ఉంటుంది. ఎప్పుడైతే లాస్ట్ స్లాష్ అనేది వస్తుందో ఎండ్ ఆఫ్ ఫైల్ అంటే ఇక్కడ లాస్ట్ దీన్ని ఎండ్ ఆఫ్ ఫైల్ అనేది కాల్ చేస్తాం. ఎప్పుడైతే ఎండ్ ఆఫ్ ఫైల్ వస్తుందో అప్పుడు వైల్ లూప్ అనేది ఎగ్జిట్ అవుతుంది. ఓకే, ఫస్ట్ ఇక్కడ స్టార్టింగ్లో ఉంటుంది ఫైల్ పాయింటర్ అనేది. ఓకే, ఫస్ట్ డబ్ల్యూ అనేది ఏమవుతుందంటే సిలో స్టోర్ అవుతుంది. ఆ డబ్ల్యూని ప్రింట్ చేస్తుంది. నెక్స్ట్ ఆటోమేటిక్గా ఏమవుతుందంటే ఇక్కడికి వస్తుంది. నెక్స్ట్ క్యారెక్టర్ అనేది మూవ్ అవుతుంది. నెక్స్ట్ ఫైల్ పాయింటర్ నెక్స్ట్ పొజిషన్కి మూవ్ అవుతుంది. నెక్స్ట్ సిలో స్టోర్ అవుతుంది. అనేది ప్రింట్ చేస్తుంది. నెక్స్ట్ ఎల్ అనేది ప్రింట్ చేస్తుంది. నెక్స్ట్ సిని ప్రింట్ చేస్తుంది. ఓని ప్రింట్ చేస్తుంది. మళ్ళీ స్పేస్ ఉంటుంది, స్పేస్ని ప్రింట్ చేస్తుంది. ఈ విధంగా ఈ గెట్స్ అనే ఫంక్షన్ ఏం చేస్తుందంటే క్యారెక్టర్ కాబట్టి సింగిల్ క్యారెక్టర్ని మనకి రీడ్ చేసి సిలో స్టోర్ చేస్తూ మనకి డిస్ప్లే చేస్తూ ఉంటుంది. ఓకే, ఫైనల్గా మనం ఏం చేయాలంటే ఎఫ్ క్లోజ్ ఫంక్షన్ యూజ్ చేసి ఈ ఫైల్ పాయింటర్ని మనం ఏం చేస్తామో క్లోజ్ చేస్తాం. ఓకే, అంతే ప్రోగ్రామ్. ఇక్కడ అవుట్పుట్లో ఏమొస్తుందంటే మనకి వెల్కమ్ టు సి లాంగ్వేజ్ అనేది డిస్ప్లే చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ క్లోజింగ్ ఏ ఫైల్. ఓకే, ఇక్కడ మనం ఏం చేస్తాము, ప్రతి ఒక్క ప్రోగ్రామ్ ఫైల్ని మనం క్లోజ్ చేసాం. ఈ ప్రోగ్రామ్ కానీ ఇంతకుముందు ప్రోగ్రాంలో కానీ. ఓకే, క్లోజింగ్ ఫైల్, ఎవ్రీ ఫైల్ మస్ట్ అండ్ షుడ్ క్లోజ్ అట్ ద ఎండ్ ఆఫ్ ది ఫైల్. ఓకే, అట్ ద ఎండ్ ఆఫ్ ది ఫైల్ ఎండ్ అవుతున్నప్పుడు మనం ఏం చేయాలా, కంపల్సరీగా క్లోజ్ చేయాలి, లేదంటే ఎండ్ ఆఫ్ ది ప్రోగ్రామ్. సింటాక్స్ ఏంటంటే ఎఫ్ క్లోజ్ ఫైల్ పాయింటర్, చూడండి ఇక్కడ ఎఫ్ క్లోజ్ ఫైల్ పాయింటర్. ఓకే, ఈ విధంగా క్లోజ్ చేసుకుంటాం. ఓకే, క్లియర్. దిస్ ఈజ్ ద ఆపరేషన్స్ ఆన్ ఏ ఫైల్. మనం ఏం చేసాము, క్రియేటింగ్ ఏ న్యూ ఫైల్ చూసాము, ఓపెనింగ్ అనే ఎగ్జిస్టింగ్ ఫైల్ చూసాము, రీడింగ్ ఫ్రమ్ ఏ ఫైల్ చూసాము, రైటింగ్ టు ఏ ఫైల్ చూసాము, అండ్ క్లోజింగ్ ఏ ఫైల్ చూసాము. ఓకే, మూవింగ్ టు ఏ స్పెసిఫిక్ లొకేషన్ ఏ ఫైల్ అనేది. ఓకే, ఇది కూడా ఏం చేస్తామంటే ఈ ఫంక్షన్స్ని యూజ్ చేసి మనం ఏ లొకేషన్ కావాలన్నా ఆ లొకేషన్కి మూవ్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇది వచ్చి అంత మ్యాండరీ ఏం కాదు. ఓకే, రిమైనింగ్ కాన్సెప్ట్ అంటే మనకి వెరీ ఇంపార్టెంట్. క్రియేటింగ్, ఓపెనింగ్, మెయిన్గా క్రియేటింగ్, రీడింగ్, రైటింగ్, క్లోజింగ్, ఈ కాన్సెప్ట్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఓకేనా, క్లియర్. ఓకే, థ్యాంక్ యూ.